చంద్రబాబు గారి శిష్యుడు కానీ చంద్రబాబు గారి సహచరుడు అని చెప్పేటటువంటి రేవంత్ రెడ్డి బాబు గారిని బాగా ఫాలో అవుతున్నారు. అందులో ప్రధానమైనటువంటిది ఈసారి ఎన్నికయ్యాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రోజు కూడా ఒక ఇద్దరు నాయకుల్ని అందుబాటులో ఉంచుతున్నారు చంద్రబాబు. మంత్రులు కావచ్చు, లేకపోతే పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏవైనా బాధలు ఉంటే కనుక అక్కడికి వచ్చి చెప్పుకునేటట్టుగా దాన్ని పరిష్కరించేటట్టుగా అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు అది రెగ్యులర్గా చేస్తున్నారు. ఒక రోజున ఆయనే వెళ్తున్నారు చంద్రబాబు గారు, లేకపోతే లోకేష్ వెళ్తున్నారు. తాజాగా ఇక నుండి ప్రతి బుధవారం శుక్రవారం కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో ఉండే విధంగా రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రులు ఉండే విధంగా గాంధీ భవన్లో మంత్రులు వెళ్ళాలని, కార్యకర్తలకి ప్రజలకు అందుబాటులో మంత్రులు ఉండాలని ఈ మేరకు ఒక షెడ్యూల్ని కూడా రిలీజ్ చేశారు. తద్వారా బాబు బాటలో ప్రయాణిస్తున్నారు. అందుబాటులోకి మంత్రులు ఉండటంతో అటు కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళకి కావాల్సిన పనులు చేయించుకోవడానికి ఎక్కడికో వెళ్ళి వెతుక్కునే అవసరం లేకుండా సరిపోతుంది.